అవాయిడింగ్ కరప్షన్ బై డెలిజెంట్ ప్రిపరేషన్. కరప్షన్ అంటే ఒక రకంగా అవినీతి అని మనం అనుకుంటాం. కరప్షన్ అంటే ఒక రకంగా చూస్తే, ఇప్పుడు ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు, అతనికి ఏదో ఒక అస్వస్థత జరిగింది. ఇట్ ఈస్ కరప్షన్ ఆఫ్ హిజ్ హెల్త్. హిజ్ హెల్త్ ఈజ్ కరప్టెడ్. అతనికి అనారోగ్యం వచ్చింది. అప్పుడు ఏంటంట, అతని ఆరోగ్యము ఏమయ్యింది? కరప్ట్ అయిపోయింది. ఆర్థికంగా నువ్వు బాగున్నావు, సడన్గా నష్టం వచ్చింది. బైబిల్ ప్రకారం చూస్తే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చుల కొలది నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ ఉండాలంట. ఓకే, ఎక్కడైనా నువ్వు వర్ధిల్లడం మానేసావంటే అక్కడ ఏమొచ్చింది? కరప్షన్. కరప్షన్ ఎలా తప్పించుకోవాలా అనేటువంటి విషయాలు కొన్ని మనము చూస్తున్నాం. వర్డ్స్ క్యాన్ కరప్ట్ అస్. వర్డ్స్ ఆఫ్ కరప్షన్. కరప్షన్ చేసే ఏంటంట? వర్డ్స్. వర్డ్స్. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పేవాడిని, ఓకే పాజిటివ్గానే మాట్లాడాలా అని. అంటే పాజిటివ్గా మాట్లాడాలా, కరెక్టే. కానీ ప్రాఫిట్ అని వచ్చినప్పుడు అది ఎక్కడి నుంచి వస్తుంది? మాట దేవుడి నుంచి వస్తుంది. ఒకవేళ దేవుడు నువ్వు ఇక్కడికి వెళ్ళొద్దు, ఇది వ్యాపారం చేయక అది చేయి, ఈ జాబ్ చేయక అది చేయి, ఈమెను కాదు ఆమెను చేసుకో అంటే అది నెగిటివా లేకపోతే నీ మంచి కోసమా? అందుకే యూ షుడ్ థింక్. ఓకే, యూ షుడ్ థింక్ బిఫోర్ వాట్ యూ సే. అప్పుడు నేను చెప్పాను, నెవర్ సే దాట్. ఎప్పుడు అలా చెప్పక, ఒకవేళ అది నెగిటివ్ వస్తే నీకు మంచిది. ఎందుకంటే ముందుకెళ్ళి పూర్తిగా గోతులో పడే బదులు నువ్వు సరిదిద్దుకుంటావు చెప్పారు. ఇజ్రాయేలీయులు ప్రార్థించారు, మాకు పూరేళ్ళు కావాలా, మాకు చేపలు లేవు, మాంసం లేదు, ఇక్కడ ఈ మన్నాయే ఉంది. దేవుడు ఏంటి, ఈ మన్నా మీద కేంద్రీకరించి నీవు గనక నా విషయంలో విధేయతగా ఉంటే నేను 14 రోజుల్లో కానాను తీసుకెళ్ళిపోతా. ఎన్ని రోజుల్లో? అది పాలు తెనులు కాలి దేశము, అక్కడ చేపలు మాంసము అన్ని పళ్ళు తినొచ్చు. కానీ వీళ్ళ అవిధేయత వల్ల మాకు ఈ 14 రోజులు కాదు, ఈ ఒక్క పూట కూడా మాకు చేపల మాంసము కావాలనడం వల్ల దేవుడు వాళ్ళకి చేపల మాంసం ఇచ్చాడు కదా. వాళ్ళు అతిగా ప్రార్థించారు, కానీ దేవుని చిత్తమా? వాళ్ళు ప్రార్థించడం వల్ల ఆయన విసికి ఇచ్చేశాడా లేదా? ఇచ్చిన తర్వాత ఏమైందో తెలుసా? ఇచ్చిన తర్వాత ఆయన శిక్షించాడంట వారిని. ఏం చేశాడంట? చాలామంది చనిపోయారు. సో నువ్వు నెగిటివ్ అంగీకరించకపోతే పాజిటివ్ విల్ కమ్. అందుకనే పాజిటివ్లో కూడా నీవు మాటల్లో పాజిటివ్ మాట్లాడాలా. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ప్రాఫిట్, థింక్ పాజిటివ్. వ్యాపారవేత్తలు పాజిటివ్గా మాట్లాడండి, పేరెంట్స్ పాజిటివ్గా మాట్లాడాలా. నాకు తెలిసి నెగిటివ్గా ఎవరు మాట్లాడతారో తెలుసా? జలస్ పీపుల్. ఎవరు మాట్లాడతారు? జలస్ వాళ్ళే కాదు, కొంతమంది నెగిటివ్ మైండెడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు నెగిటివ్ మాట్లాడతారు. కొంతమంది లైఫే నెగిటివ్, లిమిటెడ్ అనమాట. ఇంకొకసారి ఏమంటాడంటే, వాళ్ళు ప్రార్థించింది వాళ్ళకి ఇచ్చేశాడంట. ఎందుకంటే అదే కావాలని అడుగుతున్నారు. వాళ్ళు ప్రార్థించింది వాళ్ళకి ఇచ్చేసి అక్కడ ఒక మాట ఉంటుంది, హీ హాజ్ అలౌడ్ వాట్ దే వాంట్ అండ్ హీ హాజ్ సెంట్ లీన్నెస్ ఇన్ టు దర్ సోల్. ఆయన ఒకళ్ళు ఎవరైనా మాటిమాటికి అడిగారు అనుకో, ఇది జరగాల, ఇది కావాలా నాకు అని అడిగితే దేవుడు అది ఇచ్చేసి ఏం చేస్తాడంట? లీన్నెస్ ఇన్ టు ద సోల్. సామ్ 106:15, వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన ఏం కలిగేశాడంట? యూ కెన్ రిసీవ్ వాట్ యు వాంట్ అండ్ యూ క్యాన్ సెంట్ లీన్నెస్. అంటే ఏంటో తెలుసా? కరప్షన్, క్షణత, లిమిటేషన్. సో గుర్తుపెట్టుకోండి, అది జలస్ నుంచి వచ్చిందా? 100 మందిలో ఒకళ్ళు నెగిటివ్ చెప్పినా, ఒకసారి రాజులు, యోధా రాజు, ఇజ్రాయెల్ రాజు ఉన్నారు, మాకు ప్రొఫెసీ చెప్పంటే 100,000 మంది పాజిటివ్ చెప్తున్నారు, ఒకే అతను మీకా నెగిటివ్ చెప్తున్నాడు. వీళ్ళందరూ ఉన్నారు 100,000 మంది, నువ్వెందుకు ఇలా చెప్తావు? యు సీ దట్ ఎనీ వన్ నెగిటివ్ ప్రొఫెసీ, థింక్ అబౌట్ ఇట్ అండ్ ప్రే అబౌట్ ఇట్. పక్కన వాళ్ళు చెప్పండి, ఒక్క నెగిటివ్ ప్రొఫెసీ అయిన దాని గురించి ఆలోచించు అన్నాడు. A prophecy should be honored in such a way, you can even change the country. You see, it is good for you. You can leave everything and change. ఒకసారి వినాల, లోతుకి చెప్పాడు, పారిపోంటే పారిపోయాడు. వాళ్ళ ఆవిడ కొంచెం లైట్ తీసుకుంది, నిజమా కాదా వెనక్కి చూసింది, ఏమైంది? So when it comes to prophecy, negative prophecy, pray about it.
సో వర్డ్స్ ఆఫ్ కరప్షన్ ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? పాజిటివ్ మాటలకి నెగిటివ్ మాటలకి. ఎవరైనా ఒక ఇఫ్ ఈజ్ అ ప్రాఫిట్ బి కేర్ఫుల్. ఇఫ్ ఈజ్ అ పాస్టర్ ఆర్ మ్యాన్ ఆఫ్ గాడ్, లేకపోతే నీ తల్లో తండ్రో ప్రార్థించి నాకు దేవుడు చెప్పాడంటే దెన్ థింక్ అబౌట్ ఇట్. ఓకే, దెన్ థింక్ అబౌట్ ఇట్. లేదు జనాలు అలా నెగిటివ్గా మాట్లాడతారు, ఈ వ్యాపారం వచ్చిరాదా, ఈ రోజుల్లో ఇది వచ్చిరాదు. నో, డోంట్ టేక్ సచ్ థింగ్స్. నౌ ప్రొవర్బ్స్ 14:30, సామెతలు 14:30. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. రైట్. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. చాలాసార్లు నేను చెప్పాను అనమాట. యూనో, ఇఫ్ యు హ్యావ్ ఎ గుడ్ హార్ట్, అది కొంచెం ఆరోగ్యానికి మంచిదంట. ఒకవేళ అసూయ ఉంటే అది ఎముకలకు ఏం తీసుకొస్తుందంట? కుళ్ళు. సో యూ నీడ్ టు ప్రే అండ్ ఓవర్కమ్ జలసీ. సాధారణంగా నెగిటివ్ వర్డ్స్ ఎక్కువ శాతం అవుట్ ఆఫ్ జలసీ వస్తాయి. అందుకే వాళ్ళు జలస్ నెగిటివ్గా రిలీజ్ చేస్తారు అని తెలిసినప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర మాట్లాడక. ఒకవేళ మాట్లాడినా వాళ్ళు నెగిటివిటీ తీసుకోగల కెపాసిటీ ఉంటేనే చూడు. వాళ్ళు నెగిటివ్గా మాట్లాడతారు, లైట్ తీసుకోవాలా. వాళ్ళని ఏడిపిస్తారు, నెగిటివ్గా మాట్లాడతారు చూడని ప్రిపేర్ అయ్యి ఉంటేనే వెళ్ళు. అవునా? లేదంటే హర్ట్ అవుతావు. వీళ్ళు నెగిటివ్ ఇంతేలే అని. ఓకే, ఎందుకంటే ఇట్ గివ్స్ యూ ఎ జలసీ. ఒకవేళ మనము అసూయతో ఏదైనా మాట మాట్లాడామనుకోండి, అది మనకి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఆహా, వాళ్ళు ఎంత ఎదిగినా ఎంతైనా నేను ఈ మాట రిలీజ్ చేశాను. బ్యాలెన్స్. సంబడీ సే బ్యాలెన్స్. బ్యాలెన్స్ యువర్ లైఫ్. హౌ టు బ్యాలెన్స్? నాట్ జస్ట్ జాబ్, నాట్ జస్ట్ కెరియర్, నాట్ జస్ట్ ఫ్యూచర్. బ్యాలెన్స్. ఎఫెసీలు 4:29, ఎఫెషియన్స్ 4:29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. Let no corrupt communication proceed out of your mouth, but that which is good to the use of edifying, that it may minister grace to the hearers. పక్కన వాళ్ళు పెట్టుకోండి, దీన్ని ప్రోగ్రామ్ చేసుకోవాలండి. కొన్ని వాక్యాలు ఫోకస్ చేయాలంట. ఇట్ షుడ్ డామినేట్ యూ. ఒక్కొక్కసారి ఇలాంటి వచనాలు పెట్టుకొని ఫాస్టింగ్ చేయాలా. Let no corrupt communication proceed out of your mouth, but that which is good to the use of edifying. అవతలోడు, మనం కాదు, అవతలోడు హెచ్చింపబడేటట్టు మాట్లాడగలవా? ఎడిఫైయింగ్, దట్ ఇట్ మే మినిస్టర్ గ్రేస్ టు ద హియర్స్. విను వాళ్ళకంట, ఆహా ఇతను ఎంత కృపగలవాడు అని మళ్ళా ఇతనితో మళ్ళా మాట్లాడాలనిపించేటట్టు మాట్లాడాలంట. ఇది ఎలా మాట్లాడాలో తెలుసా? ఇది మాట్లాడడం అసంభవం. అయితే నీతిమంతుడు ఎలా జీవిస్తాడంట? ఫెయిత్. నా వల్ల కాదు, అది నేను చేయలేను, కానీ ఎలా చేస్తామంట? విశ్వాసము ద్వారా. యూ విల్ బి ఎ డిఫరెంట్ పర్సన్. లెట్ నో కరప్ట్ కమ్యూనికేషన్, బట్ విచ్ ఇస్ గుడ్ టు ది యూస్ ఆఫ్ ఎడిఫైయింగ్. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు, కానీ దుర్భాష ఏదైనాను మీ నోటికి రానివ్వకూడదు. ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తుంది. ఒకసారి మనసులో పెట్టుకొని సడన్గా రిలీజ్ చేసేస్తూ ఉంటాం. అలాగే అందరూ చెప్పండి, ఈ వచనాన్ని నేను విశ్వాసం ద్వారా పాటిస్తాను. కొంతమంది అంటారు చెప్పుకుంటే కష్టాలు పోతాయి. కరెక్టే, కొంతవరకు అన్నట్లో సత్యం ఉంటుంది, కానీ అట్ ద సేమ్ టైం బ్యాలెన్స్. ఓకే, యూ షుడ్ ఆల్సో, అన్నిటిలో నీతి ఉంటుంది, నిజాయితీ ఉంటుంది, చెడు ఉంటుంది. యూ నీడ్ టు గో. అవసరమును బట్టి క్షమాభివృద్ధి. అంటే ఎవరైనా కావాలని తప్పు చేస్తున్నారు అనుకోండి, అక్కడ నువ్వు గద్దించాలా, ఎందుకు అలా చేస్తావు? పిల్లల్ని, ఇంట్లో వాళ్ళని, ఎంప్లాయీస్ని, వేరే వాళ్ళని తప్పులు చేస్తాను, ఎందుకు అలా చేస్తావు? అక్కడ లేదు, కరప్ట్ కమ్యూనికేషన్ మాట్లాడకూడదు, నువ్వు చేయను. ఆయన ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే అంటాడు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన. పిల్లలు తప్పులు చేస్తున్నారా? కొట్టండి, హిట్ డామ్, 2-3 కొట్టండి. ఇట్ మే మినిస్టర్ గ్రేస్. ఒక్కొక్కసారి విశ్వాసం ద్వారా చేయాలంటే తప్పదు. ఇంకా ఆ టైంలో ఎందుకనే ప్రిపరేషన్ కావాలా. ప్రభువా, ఈ రోజు నన్ను శోధన నుంచి తప్పించుము. అపవాది కూడా కరెక్ట్గా నువ్వు ఆ వారం అంతా బిజీ అయిపోయి ప్రేయర్ చేసుకోవు, లేకపోతే నెలంతా ఏదో ఇబ్బందులో ఉండి చేసుకోవు ఎక్కువ ప్రేయర్.
ఆ నెలాఖరికి నీలో వాక్యం అంతా లేచి ఎండిపోతావు, నీరసిపోతావు. ఇక నెక్స్ట్ వీక్ నుంచి చదువుకోవాలి మనము, బాగా ఎండిపోయిన ఆత్మలు అనుకునే టైంలో బలైనప్పుడు అప్పుడు తీసుకొస్తాడు. అప్పుడు నీ నరనరాల్లో ఎముకల్లో ఉండే పగ వచ్చేస్తుంది. అందుకే నెవర్ పోస్ట్పోన్ యువర్ ప్రేయర్ లైఫ్ ఫర్ మోర్ దాన్ ఎ డే. ఒక్కరోజైనా నువ్వు ఉండగలవు, భోజనం లేకుండా 2 రోజులు ఉండగలవా? ఉండలేవు, 2-3 రోజు. సో నెవర్ పోస్ట్పోన్, ఇట్ ప్రొటెక్ట్స్ యూ. అందుకే చెప్పాను, అవాయిడింగ్ కరప్షన్ బై డెలిజెంట్ ప్రిపరేషన్. అంటే క్షణతను ఎలా తప్పించుకోవచ్చు? చురుకైన ఆత్మీయ అలవాట్లు, చురుకైన ఆ రోజు ప్రార్థన, ఆ వారం ఉపవాసం చేసేయాలా, అప్పుడు దాన్ని తప్పించబడతాం. అప్పుడు అపవాది తేడా, వీడు బలంగా ఉన్నాడు, ఇంక మనం తెచ్చిన వేస్టే. యూ కెనాట్ డూ ఇట్. ఒక్కొక్కసారి నువ్వు రిలీజ్ చేసావు, నీకు బాగుంటుంది మనసు, అమ్మయ్య వదిలేసాను అని. అలాగా ఒకసారి సెకండ్ టైం మళ్ళా జరుగుతుంది, థర్డ్ టైం అది నెమ్మదిగా నొప్పి నుంచి మొదలవుతుంది. ఇందాక చూసాం మనం, ఇట్ బ్రింగ్స్ రాటన్నెస్ టు, ఎముకలకి ఏం తీసుకొస్తుందంట? 14:30, Proverbs 14:30. కుళ్ళు, సాత్వికమైన మనసు Envy. శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. ఇలాగ ఒకేసారి తీర్పు రాదండి, గుర్తుపెట్టుకోండి. తీర్పు కూడా ఒకేసారి రాదు. 3 సంవత్సరాలు, 6 నెలలు, 7 నెలలు, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 60 సంవత్సరాల తర్వాత వస్తుంది, 70వ ఏట వస్తుంది, 80వ ఏట వస్తుంది తీర్పు. జడ్జ్మెంట్ సమ్ టైమ్స్ విల్ కమ్ లాంగ్. ఒకసారి మీకు చెప్తా ఉంటాను, తీర్పు వెంటనే రాదని మానవుడు తన హృదయాన్ని ఏం చేసుకుంటాడంట? కఠినపరుచుకుంటాడంట. ఇది చిన్న చిన్న నొప్పులు వస్తే, నీకు నొప్పులు వచ్చి ఇబ్బంది వచ్చి దేవుడు గద్దింపని నీకు తెలిసి సరి చేసుకుంటే మంచిది. లేదు అని నీ యథా జీవిత శైలిలో నోరు అలా వాడుకుంటున్నావు అనుకోండి, ఆ నొప్పులు కాస్త ఇంకా ఎదిగిపోయి ముదిరిపోవచ్చు. సో ద బెస్ట్ థింగ్ ఈజ్ రిపెంట్. అందరూ పశ్చాత్తాపమనండి. దేవుడి దగ్గర వేచి ఉండు, ప్రే, ఫైండ్ అవుట్ ఎందుకు వచ్చిందో, ఇందుకోసం వచ్చిందా. రిపెంట్ అండ్ ప్రే అబౌట్ యువర్ నేచర్. అయ్యో ఇది నా గుణము, ఇది నాకు ఎక్కడి నుంచి వచ్చింది? నా తల్లిదండ్రుల నుంచి వచ్చిందేమో, ఆ తాతకి ఇటువంటి వాడే, మా అమ్మమ్మ ఇటు ఇది వచ్చేసింది నాలో. ఓ రైట్, నేను దీన్ని ఇప్పుడు జయించాలా. ఐ నీడ్ టు ఓవర్కమ్ దిస్. మేక్ ఇట్ ఎ ప్రేయర్ పాయింట్. ఇట్ కుడ్ బి ఎ జనరేషనల్ కర్స్. ఎందుకంటే జీన్స్ ఉంటాయి, ఆ జీన్స్ స్ట్రక్చర్, అందులో ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. ఆ జీన్స్ మనము నూతన సృష్టి కనుక, వాక్యం అర్థం కనుక అది చూసుకొని మచ్చలో కడుక్కుంటా. దిస్ ఈజ్ హౌ వీఆర్ సపోజ్ టు క్లీన్ అవర్ సెల్ఫ్. ఐ హ్యావ్ సీన్ ఇట్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. ఒక్కొక్కసారి నీ జీవితం లేకపోతే పితరుల నుంచి వచ్చింది, పితరుల నుంచి ఆ వ్యాధి వచ్చిందంటే ఆ గుణం కూడా ఉంటుంది. సంబడీ ఈజ్ లెర్నింగ్ సంథింగ్ వెరీ బిగ్. These are big things what I'm preaching you, which will suspend many things in your life. పక్కన చెప్పుకోండి, ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోనండి. సామెతలు 12:18, Proverbs 12:18. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. కత్తిపోటు, అవతల వాళ్ళని పొడిసేస్తూ ఉంటావు. లాస్ట్కి ఆ పోట్లు నీకు ఏ రూపంలో వస్తాయో తెలియదు, ఎప్పుడు వస్తాయో తెలియదు, ఏ టైంలో వస్తాయో తెలియదు, ఎలాగొస్తాయో తెలియదు, తిరిగి వస్తాయి. జ్ఞానులు అంటే ఏంటి? అతనికి వాక్యం తెలుసు, అతను బుద్ధి ఎలా ఉన్నా ఈ జ్ఞానం నుంచి ఈ బుద్ధి ప్రకారం మాట్లాడకుండా జ్ఞానం ప్రకారం మాట్లాడుతున్నాడండి. హూ ఈజ్ అ వైజ్ మ్యాన్? హీ లెర్న్. ఇప్పుడు మీరు కూడా అంతే జ్ఞానులు. ఇప్పుడు ఈ వాక్యం తర్వాత మీ బుద్ధి ప్రకారం మాట్లాడకుండా ఈ జ్ఞానం ప్రకారం మాట్లాడతారు మీరు. యు ఆర్ ఫెయిత్ పీపుల్. అందుకే మిమ్మల్ని ఏమంటారు? విశ్వాసులు. అయితే మనం మన ఇన్ఫర్మేషన్ ప్రకారం మాట్లాడకుండా ఇది తెలుసుకొని మనం ఎలా మాట్లాడతామంట? విశ్వాసముతో మాట్లాడతామంట. ద టంగ్ ఆఫ్ ద వైజ్ ఈజ్ హెల్త్. ఈరోజు వాక్య ప్రకారము మీ నాలుక ఆరోగ్యదాయకముగా మారిపోవును గాక. హౌ లార్డ్ ఈస్ టీచింగ్ అస్ అండ్ ట్రైనింగ్ అస్. యాకోబు 3:2-6 అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకొన శక్తి గలవాడగు. అనేక విషయంలో మనం తప్పిపోవచ్చు. కొన్ని విషయాలు వేరే రూట్కి వెళ్ళిపోవచ్చు. శాటిలైట్ మ్యాప్ ప్రకారం ఇంకొక లాంగ్ రూట్లో రావచ్చు. ఒకసారి షార్ట్ రూట్ ట్రాఫిక్ ఎక్కువ వేరే తప్పిపోవచ్చు రూట్లు. కొన్ని పోగొట్టుకోవచ్చు.
మతిమరుపులు. ఎవడైనా నువ్వు మాట యందు తప్పని ఎడల, అంటే ఎవరైతే ఇలా ప్రాక్టీస్ చేసుకుంటారో, నేను ఇదే మాట్లాడాలి, ఈ వాక్యం ఇలా చెప్తుంది కాబట్టి దాని విషయమై ఉపవాసం ఉండి ప్రార్థించి లోపల అంతరంగం మన బుద్ధిని అణుచుకొని విశ్వాసంతో ప్రభువా నీకు ఇష్టమైనట్టు మాట్లాడతా అని మాట్లాడితేనంట వాళ్ళంట సర్వశరీరంను స్వాధీనపరుచుకుంటారంట. పెయిన్ అంటే ఏంటి? నొప్పి కంట్రోల్లో లేదు, మన కంట్రోల్లో లేదు. మెడిసిన్ కంట్రోల్ చేస్తుంది. ఏం కంట్రోల్ చేస్తుంది? పెయిన్ కిల్లర్ కంట్రోల్ చేస్తుంది. జ్వరం కంట్రోల్లో లేదు. ఏం కంట్రోల్ చేస్తుంది? పారాసెటమాల్ కంట్రోల్ చేస్తుంది. డోలో 650 mg కంట్రోల్ చేస్తుంది. ఏదో ఒక ప్రాబ్లం వచ్చేసింది, ఏం కంట్రోల్ చేస్తుంది? సంథింగ్ ఈజ్ కంట్రోలింగ్ అస్. నీకు విధేయత లేదా? ఎవరో నిన్ను కంట్రోల్ చేస్తారు. నీ శత్రువు నిన్ను కంట్రోల్ చేస్తాడు. నీకు ఇష్టం లేని వాళ్ళు నిన్ను కంట్రోల్ చేస్తారు. నీ బాడీని, ఎస్పెషల్లీ యువర్ బాడీ. సర్వ శరీరమును స్వాధీనం అంటే ఏంటి? ఇప్పుడు ఎంతమందికి మీ బాడీ పార్ట్స్ అన్ని మీ కంట్రోల్లో ఉండాలా? యువర్ బాడీ షుడ్ బి అన్ కంట్రోల్. ఎంతమందికి మీ ఫ్యామిలీ అంతా మీ కంట్రోల్లో ఉండాలి? యువర్ వైఫ్, యువర్ కిడ్స్, యువర్ ఫైనాన్సెస్, ఎవ్రీథింగ్. సో ద టంగ్ ఒకవేళ కంట్రోల్లో లేకపోతే ఏమవుతుందంటే కరప్షన్ ఎంటర్ అయిపోయింది, క్షీణత. సంబడి ఈజ్ ప్రాక్టీసింగ్ టుడే. ఈ రోజు నుంచి అనేకులు మాట్లాడే విధానము ప్రాక్టీస్ చేసుకుందురుగాక. అదే నువ్వు వాక్యములో ఎదిగితే అబ్రహాములాగా, ఇస్సాకులాగా, యాకోబులాగా వృద్ధుడైపోయినా నీ మాటల్లో అభిషేకం ఉంటుంది. తండ్రి ఒక్క మాట మాట్లాడవా? యు సీ దట్ నౌ. ఇఫ్ యు గ్రో ఇన్ ఫెయిత్, యువర్ వర్డ్స్ విల్ హ్యావ్ కంట్రోల్ ఆఫ్ ద ఫ్యూచర్. యాకోబు ఒక్కొక్క మాట 12 మంది జీవితాలను కంట్రోల్ చేసింది. 12 మంది, అవునా కదా? ఇస్సాకు మాట మరి యాకోబు జీవితాన్ని కంట్రోల్ చేసిందా లేదా? ఏసావుని కంట్రోల్ చేసిందా లేదా? అబ్రహాము మాట ఇస్సాకుని కంట్రోల్ చేసిందా లేదా? ఎస్, నా కుమారుడా నీకు నా ఆశీర్వాదం ఇస్తాడు. ఇట్ కేమ్ టు పాస్. It came to pass. So when you grow in faith and control, talk what God says, you can avoid corruption. తన సర్వ శరీరమును స్వాధీనపరచుకునే శక్తి గలవాడంట. ఓకే, సో డోంట్ గివ్ యువర్ బాడీ టు కంట్రోల్ సంథింగ్ టు కంట్రోల్. 6 నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చుపెట్టబడును. See that? నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు. మనం అనుకుంటాం వెదర్ చేంజ్ అని. వెదర్ చేంజ్ కాదు, నీ బాడీని ఎఫెక్ట్ చేసింది. నీ నాలుకే వెదర్ని మార్చేది. ఈవెన్ వెదర్ కెన్ బి కరప్టెడ్ బై యువర్ టంగ్. నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు. సో యు సీ దట్ నౌ. How many of you want to avoid corruption for today? The Lord is renewing and telling, practice this again. Practice this again. ఎంతమంది ప్రాక్టీస్ చేద్దాం తీర్మానించుకుంటున్నారు నాలుక విషయమై? ఎస్, దిస్ ఈస్ అ వెరీ పవర్ఫుల్ సర్మన్. నెంబర్ 2, కరప్షన్ త్రూ విజన్. మత్తయి సువార్త 6:22-23. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన యెడల ఆ చీకటి ఎంతో గొప్పది. దేహమునకు దీపము కన్నే. అందరూ నాలుక అనండి, తర్వాత కన్ను అనండి. దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమై ఉంటుందంట. యువర్ బాడీ విల్ బి ఫిల్డ్ విత్ లైట్. అబ్రహాములాగా నేను బ్లెస్ అయ్యి నా ద్వారా అనేకులు. ఈవెన్ దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద బ్లెస్సింగ్. యూ విల్ ఎంజాయ్ యువర్ బ్లెస్సింగ్. నువ్వు ఆశీర్వదించబడి నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడి. అందుకే ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం నిలకడగా ఉంటుంది. దేవుడు ఆనందిస్తాడు. ఇఫ్ యూ వాంట్ టు బి ఎ బ్లెస్సింగ్ టు అదర్స్, టు రిమైన్ బ్లెస్డ్, నీ ఆశీర్వాదం నిలకడగా ఉండడం కోసం కొంచెం విడుదల చెయ్యి. నాట్ ఫర్ ద అదర్ పర్సన్ బట్ టు రిలీజ్. దట్స్ ఇట్.
లవ్. ఆ కుమారుడు పని చేయట్లే, ఇంట్లో కూర్చున్నాడు. తల్లి పెడతాదా పెట్టదా? పెడతాది. మరి నువ్వెందుకు ఇవ్వవు? అక్కడ ప్రేమ. వెళ్ళి పని చేసుకుంటే పెడతానంటదా తల్లి? అందో. నువ్వెందుకు అంటున్నావు? ఏమి లేదు, ప్రేమ. సంబడీస్ లవ్ ఈస్ గ్రోయింగ్ టుడే. కరప్షన్ త్రూ విజన్. దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల దేహమంతయు వెలుగుమై ఉండును. 23. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. The light of the body is the eye. If therefore the eye be single, focused, the whole body shall be full of light. If the eye be evil, the whole body shall be full of darkness. If therefore the light that is in thee be darkness, how great is the darkness. ఒక కేంద్రిక ఉండాలంట, ఒక గురి ఉండాలంట. ఓకే, నేను చదువుకుంటాను, చదువుతో పాటు నేను వాక్యాన్ని తెలుసుకుంటాను. ఓకే, నేను కొన్ని చూడను. ఎస్, నీలో కంప్యూటర్ ఉంది, కొన్ని చూడాలా, కొన్ని చూడకూడదు. సెల్ ఫోన్ ఉంది, కొన్ని చూడాలా, కొన్ని చూడకూడదు. ట్రైన్ చేసుకోవాలా, ఫోకస్. ఎందుకంటే నీ వెలుగు చీకటి అయిపోతే ఆ చీకటి చాలా గొప్పదంట. చీకటి గొప్పదంట. చూడండి, వెలుగు కూడా కాదు, చీకటి అయిపోతే పర్లేదు, చీకటి గొప్పగా అయిపోద్దంట. ఫోకస్. నాలుగుతో పాటు ఫోకస్, దర్శనం, గురి. సైతానుడు ఏం చేస్తాడంటే నీ గురిని డైవర్ట్ చేస్తాడు. హీ విల్ డైవర్ట్ యువర్ ఫోకస్. హీ ఈజ్ ఎ స్పెషలిస్ట్ ఇన్ డైవర్షన్. వాడు నిన్ను ఆపలేడు. హీ కెనాట్ స్టాప్ యూ. ఎందుకంటే నీకు వాగ్దానం ఇచ్చింది దేవుడు నమ్మదగినవాడు. యు ఆర్ అన్స్టాపబుల్. నిన్నెవరు ఆపలేరు. వాడికి బలము లేదు, అధికారము లేదు. నేను ఏం చేయగలడు? డైవర్ట్. నాజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, మాకు బోధించావు ఈ విషయాల్లో, ఏం చేయాలా, ఏం చేయకూడదు, ఎలా ఉండాలనేటువంటిది బోధించావు. అయితే ఈ జీవిత కాలము నీ వధువుగా సిద్ధపడ్డానికే తప్ప వేరే దానికి లేదని మాకు సెలవిచ్చావు నాయన. టుడే, ఈరోజు మేము అందరం మరొకసారి నీకు సమర్పించుకుంటున్నామయ్యా. మేము ఇదే గురి అనుకున్నాము, అదే జీవితం అనుకున్నాము, నాకు ఇది వచ్చేసింది, ఇదే అయిపోయింది, ఇక నేను ఇంతే అనుకున్నాము. కానీ ఈ జీవితకాల సిద్ధపాటు నీ వధువు కొరకే, వరుడి యొక్క వధువు కొరకే ఈ జీవితమయ్యా. దిస్ ఈజ్ ద కైండ్ అయ్యా. మేమందరము సిద్ధపడి ఆ వధువుగా ఆ వరుడు కొరకు వేచి ఉండాలనేటువంటిది ముఖ్య గురిగా మాకు మరొకసారి దయచేసి జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అయితే ఈ గురిలో మేము ముందుకు పోవాలంటే మేము గతంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాల విషయమై పశ్చాత్తాపడుతున్నాము కనుక మమ్మల్ని స్వస్థపరచండి. ప్రతి ఒక్కళ్ళు హీల్ దెమ్ లార్డ్. వారి ఎముకల్లో, వారి కండరాల్లో, నరముల్లో వారిని మళ్ళా మీరు స్వస్థపరిచి చక్కటి వధువుగా తీర్చిదిద్దడానికి వారికి ఆరోగ్యమును బలమును దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.